ఇట్లా రకరకాలు ఈయనే ఆడుకుందాం మధ్య విజయ్ కానీ చాయ్ ఉండే నేను చారు అనుకొని చాయ్ పోసుకున్నా అన్నంలో చీకర్లు కనబడక వాళ్ళ అమ్మకి షాట్ కొట్టింది మొత్తం ఏం చేయలేకుంటే ఇట్లా అంటే వాడు బతికాడే పోయి ప్లగ్ వీకేసి అందరం వస్తున్నామని చెప్పేసి విజ్గాడు వాళ్ళ ఇంట్లో అందరినీ వెళ్ళిపోమని చెప్పినాడు. ఆమె వీడియో వస్తున్నాం ఇదే చెప్పింది. ఇది నేను ఇది అన్న లైక్లు ఎక్కువ ఇస్తున్నా. ఒకవేళ ఈ వీడియో పైన కనుక మీరు 20K లైక్స్ కంప్లీట్ చేశారు అనుకోండి కూరగాయల హోమ్ టూర్ అయితే వస్తుంది. ఈ వీడియోలో ఒక యాడ్ అవుతుంటుంది. దయచేసి ఎవ్వరు కూడా దాంట్లో రూపాయి కూడా పెట్టకండి. దాంట్లో ఖచ్చితంగా మీరు లాసే అవుతారు కానీ మీకైతే రూపాయి దాంట్లోకి ఏం రావు. మరీ చెప్తున్నా మీరు దాంట్లో ఒక్క రూపాయి కూడా పెట్టకండి. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్ ఫ్యామిలీ. జింగనాల హోమ్ టూర్ ఛానల్లో అప్లోడ్ చేసి 15K లైక్స్ టార్గెట్ పెట్టినా. ఒకవేళ మీరు కంప్లీట్ చేసినట్లయితే విజయాల హోమ్ టూర్ అప్లోడ్ చేస్తా అని చెప్పేసి ఆ వీడియో పైన లైక్స్ టార్గెట్ ఒకటే రోజులో కంప్లీట్ చేసిర్రు. ప్రతి వీడియో పైన అదే కామెంట్లు చేస్తున్నారు, మీరు విజయాల హోమ్ టూర్ కావాలన్నా విజయాల హోమ్ టూర్ కావాలని చెప్పేసి. సో ఫైనల్లీ గైస్ ఈరోజు ఈ వీడియోలో మీరు వచ్చేసి విజయాల హోమ్ టూర్ అయితే చూడబోతున్నారు. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఫటాఫట్ విజయాల ఊరికైతే వెళ్ళి వాళ్ళ హోమ్ టూర్ అయితే చూపిస్తా. లెట్స్ గో. You out of my mind. I'm gonna do it all for you. Falling so free to the wild. Gonna do it all for you. Breathing in deep for the fall. Now I feel left to figure out your music and all of my notes, coloring all of my songs. పొద్దున్న ఒక ఈవెంట్ అటెండ్ కానీ వేయని ఉంటే నిద్ర లేదు, అందుకోసమే కొద్దిగా వెరైటీ ఉంది. అది పోయినాక వీళ్ళ హోమ్ టూర్ కవర్ చేయడానికి ఎట్టుంటుందని చెప్పేసి ఛాయ్ అని పోతున్నాం. కోతులూరుపేటనట అదేగా. అది అట్లా ఇచ్చానమ్మా. మా తినడానికి పాపం గిల్ల వచ్చారు. యాక్చువల్ ఇద్దరు వరిగా మా హోమ్ టూర్లో ఫస్ట్ వచ్చేసి మా పాతిలు అయితే చూపిస్తా. ఈ పాతింట్లో మా డాడీ వాళ్ళ అన్న ఇంకా 5 అక్కలల్లో మా అమ్మ ఒక ఆమె, 4 ఆమె బావ వాళ్ళ అమ్మ. అక్క అని ఎందుకు పిలుతున్నా అంటే మా డాడీతోని అట్లా అలవాటు అయింది నాకు. అత్తమ్మ అని పిలవాలి, అక్క అని అలవాటు అయింది. వీడే కాదు, చిన్నగా ఉన్నప్పుడు మేము మాతో పాటుగా అన్న మా పెద్దమ్మల కొడుకులు అందరం కూడా ఎప్పుడు హాలిడేస్ వచ్చినా సరే ఇక్కడనే ఎక్కువ టైం స్పెండ్ చేసేవాళ్ళము. అప్పుడు ఇట్లా లేకుండే మొత్తం వేరే తిరుగుంటుండే. సో ఇప్పుడు మొత్తం మారిపోయింది. బ్యాక్ సైడ్ మీరు చూసినట్లయితే ఒక ఇల్లు ఉంది కదా, ఇదేం ఉండకపోతుంది, మొత్తం పాడవాడ ఇల్లు ఇట్లా రకరకాలు ఈయనే ఆడుకుందాం మధ్య విజయ్ కానీ టీవీ కన్నా ఈ ఇల్లు ఎట్లుందో ఈడవుతా అట్లే ఉండే. కానీ ఇది మా పెద్దమ్మ వాళ్ళు అమ్మేసారు. ఇప్పుడు మేము అమ్మేసినాం దీన్ని. లోపల మీరు చూసినట్టయితే లొద్ది అవన్నీ అనిపిస్తాయి వీళ్ళకయ్యో. డోరు మొత్తం చెదలు పట్టింది లోపల లొద్ది. ఇంకా విషయం ఏంటో తెలుసా, నేను కూడా ఇంట్లోనే వచ్చిన. ఇంట్లో నేను తరగపల్లి కాడ వచ్చిన. మన విజయానికంటే ఎక్కువ ఈ ఇంట్లో నేనే ఉన్నా. ఎందుకంటే వాడు పెరిగే టైం వరకు వాళ్ళు కొత్తిల్లు కట్టుకొని అక్కడికి వెళ్ళిపోయారు. ఇది వచ్చేసి పొయ్యి. ఈ పొయ్యితో కూడా నాకు ఒక చాలా పెద్ద అనుబంధం అయితే ఉంది. అదేంటంటే సాయంత్రం కాగానే లొద్ది చీకటి అవుతుంది కదా, ఆ పొయ్యిలో ఒక రోజు చాయ్ ఉండే, నేను చారు అనుకొని చాయ్ పోసుకున్న అన్నంలో చీకట్లు కనబడక. ఆ పొయ్యి పక్క పంటే బోళ్ళు అవి ఉంటాయి.
ఇది లొద్ది వెనకడ పెళ్ళిళ్ళు లొద్దిలనే అవుతుండే. ఈవెన్ మా అమ్మ వాళ్ళది కూడా లొద్దిలనే పెళ్ళి అయింది. ఆ మూలకు ఒక టీవీ ఉండరు రే కొద్దిగా. ఆ టీవీ మీద మీ మమ్మీ వాళ్ళ టైంలో రిసెప్షన్ అప్పుడు ఒకటి అది ఇచ్చారు చేపలది, గుర్తుందా రే? ఒక ప్లగ్ పెట్టగానే చేపలు ఇట్లా తిరుగుతా ఉండు టీవీ మీద. డాడీ పెళ్ళికి ఇచ్చారు అది కూడా మూలకు టీవీ మీద ఉంటుండే, భలే ఉండు. ఇక ఈ దూలాలకి చీరలు కట్టుకొని ఊగుతుంటే మీ గమ్మని. ఈ పక్క పంటిది దేవుడు రూమ్, బెడ్రూమ్ రెండు. అదే అర్రా గిది అర్రా కదరా, 2 దిక్కుల రూమ్లు ఉంటాయి. ఇది ఒక డిఫరెంట్ తాళం ఉండి ఒకటి ఇట్లా పొడుగు గుర్తుందా? యాక్చువల్లీ అసలు ఇంకో విషయం ఏంటి అంటే వీళ్ళు కొత్త ఇల్లు కట్టుకోనికి ఈ పాత ఇల్లు వచ్చేసి అమ్మేసారు. ఇది ఇంకా వేరే ల్యాండ్ ఉంటే ల్యాండ్ అమ్మేసారు. ఆ పైసలతోని వేరే దగ్గర జాగా కొనుక్కొని కొత్త బిల్డింగ్ అయితే కట్టారు. సో ఇప్పుడు పాత ఇల్లు వచ్చేసి ఇది. ఇప్పుడు కొత్త ఇల్లు దగ్గరికి అయితే పోదాం, లెట్స్ గో. విజయాల హోమ్ టూర్ తీస్తున్నాం కదా, ఇక్కడ వీడియోలు చూసే వాళ్ళు అందరు మస్తు మంది వచ్చారు పిల్లలు. అందరు హాయ్ చెప్పురి. అన్ని వీడియోలు చూస్తారా? విజయానలో హోమ్ టూర్ వస్తుంది కదా, చూడరు. ఫ్యామిలీ ఛానల్ వస్తుంది. బాయ్. పాతిలు అయితే చూసిరా. ఇప్పుడు కొత్తలకి అయితే వచ్చినాం. ఈ కొత్తలు లోపల వేయ ముందు బయట అయితే చూడరు మొత్తం. ఇక్కడ టైల్స్ కనిపిస్తున్నాయి కదా, టైల్స్ వచ్చేసి నేను ఇంకా మా ఇద్దరు మామలు వేసినాం. ఇది మేమే వేసినాం. ఇది వచ్చేసి వాళ్ళ కొత్త ఇల్లు. అండ్ తలంది లోపల ముందు బయట చూసుకున్నాం. ఇక్కడ వచ్చేసి గాజుల హౌజ్. ఈ హౌజ్లో మన బోర్రా మోటార్ ఉంటుంది కదా, అదే టైప్లో మన చిన్న మోటార్ ఉంటుంది ఇంతే. అది నీళ్ళు వేసినా పైనకి వస్తాయి నీళ్ళు, ఖరాబ్ కాదు మోటార్. సరే అవుతుంటాయి నీళ్ళనే ఉంటుంది మోటార్. ఈత కొట్టచ్చు ఇలా కొట్టచ్చు. ఒకసారి వాళ్ళ అమ్మకి షాట్ కొట్టింది, మొత్తం ఏం చేయలేకుంటే ఎట్లా అంటే వాడు బతుకన వాడే ప్లగ్ వీకేసి ప్లగ్ అది వీకేసిన అప్పుడు ఇక మంచిది మా మమ్మీ. సో ఇటు సైడ్ వచ్చినట్టయితే ఇది పార్కింగ్ ప్లేస్. మా డాడీ బండి పెట్టుకుంటాడు ఇక్కడ. ఆ గాజులాబాయ్ ఇలా మోటార్ అని కూడా చెప్పినాయా, దాన్ని వచ్చేసి ఇది మీటర్. ఆ మోటార్ అది మీటర్ కట్టేయగానే పైన వస్తుంది. ఆడ పైన ట్యాంక్ ఉన్నది. పాతిళ్ళు ఉన్నప్పుడు మేము హాలిడేస్ వచ్చినప్పుడు కావచ్చు, లేకుంటే ఏదైనా పండుగ అయినా వచ్చి స్టే చేసేటోళ్ళము. వీళ్ళు కొత్త ఇళ్ళకి షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ అంతగా టైం స్పెండ్ చేయాలి. ఒకసారి మేము నిద్ర చేయలేము మేము కారా. బాత్రూమ్. ఇంకా ఇప్పుడు చలికాలం కదా, మా వాళ్ళు ఏమో దీన్ని పెట్టగానే ఇక్కడ వేలకే వస్తాయి వేడి. పైప్ లేదు, అది ఏంటదేమో. అదే ఇక పెట్టి ఇల్లులకే ఇది ఎక్కడ కొత్త వెరైటీ ఉంది చూపించాలి. ఈ నీళ్ళు బయటకి ఎడికని వస్తాయి. ఈ పైపున పైపు నీళ్ళ పెట్టి నల్ల ఆన్ చేస్తే ఇదిలకే వస్తాయి. చిన్న గీజ ఇలాగే వస్తాయా? ఓకే. ఇటువంటిది మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్. ఒకవేళ గాయస్ మీకు ఎవరికైనా మినీ గీజర్ కావాలనుకుంటే దీనికి సంబంధించిన లింక్ అయితే ఇస్తా డిస్క్రిప్షన్ లో, చూడండి, చెక్అవుట్ చేయండి. కావాలనుకున్న కొనుక్కోర్రి. అండ్ వీడు చూపెట్టలేదు కోతిగాడు కానీ ఒకటి క్లోజ్ చేసి పాతకాలం పాతది క్లోజ్ చేసేసినాం. దాన్ని వాటర్ వాడతారు కదా ఇలా. ఇప్పుడు మోటార్ లేకముందుకు వాడదు. ఇట్లకించని పోతే పైనకి వెళ్ళిపోవచ్చు. టంకాయలు ఉన్నాయిరా? ఉన్నాయి. ఒక్కొక్క కాయ పెద్ద అయితే ఇదే ఇత్తనం తీసుకుపోవాలి. ఒక్కొక్కటి గింత గింత అవుతుంది. నువ్వు ఆకుండా చిన్న పిండి తెప్పుకొని తింటున్నావు అన్నట్టు. చూసాం పెద్ద అయితే ఆరా అది చిన్న గింత ఒకటి. అవి మొత్తానికి అయితే గాయస్ ఇల్లు లోపలికి అయితే పోతున్నాం. తాళం మిషన్ తాళం షేడ్ పెడతా చెప్పా. ఇప్పుడు ఇంట్లోకి అయితే పోదాం మనం. లోపలికి రాగానే లైట్లు వేసే ఫస్ట్ వస్తుంది. మేము అందరం వస్తున్నామని చెప్పేసి విజ్గాడు వాళ్ళ ఇంట్లో అందరినీ వెళ్ళిపోమని చెప్పినట్టు ఆమె వీడియో వస్తున్నాం. ఇదే చెప్పింది. ఇది వీళ్ళ మమ్మీ డాడీ పెళ్ళప్పటిది 17 years ago. మీద మీద లోపల రాగానే ఇటు కిటికీ ఉంటుంది. ఈ కిటికీ ఎట్లా బయట రాత్రి ఉంటే ఇటు కనబడదు, ఇలా రాత్రి ఉంటే అటు కనబడదు. గ్లాసులు అట్లా ఉంటాయి. జాంకాయ తిన్నట్టు కాదు. నాకు తెలిసినప్పటి నుంచి ఇదే టీం ఉన్నది. మారవాలి ఇంకా మొన్న మారుదాం అనుకున్న వారికే మా డాడీకి జ్వరం వచ్చింది. ఇక
కొనలే ఇక అదేంటి గిఫ్ట్ ఏయ్ ఏమో నాకే లేదు. నీకు రాలేదురా వానికైతే రాదు. నాకు రాలే. నాకు గిసంటే రావు గిలాసాలు బుడ్డ గిన్నెలు వస్తాయి అంటున్నాడు. ఇవి వచ్చేసి ఇది వచ్చేసి కిచెన్. ఇక్కడ రైస్ కుక్కర్ ఇంకా ఈ కూర చేసింది మా చికెన్. సండే స్పెషల్ చికెన్. జింగన వాళ్ళ ఇంట్లో చూసినాం కదా మనం, ఇది పోయేది మా ఇంట్లో అవుతున్నది. సేమ్ నేను పోయిది ఫిఫ్త్లో ఏమో హాస్టల్ పోయినా, 10th దాకా వాళ్ళనే ఉన్నా. అంతకన్నా ముందు పొద్దుగా లేచి వచ్చి ఈయనే కూర్చుంటా. కాపుకునే కాపుకుని ఇక్కడ కట్టెలు ఉంటాయి, ఇక వేసుకుంటే కూర్చోవాలి ఈయనే. ఆ కూర్చునే క్లాట్ విన్న కూర్చుంటా కాపుకొని చలి పెడితే ఎవరికి రాని డౌట్ నీకెట్లా వచ్చిందిరా? నువ్వు అదే అనుకుంటున్నావు కాబట్టి నీకు అట్లా వచ్చింది. మరి పొద్దుగా లేసే చీనే ఇవన్నీ గోల్డ్ అవుట్ ఒకటి. ఇక్కడ చూసినట్టయితే మా దుర్గమ్మ ఇక పైన తొక్కుడప్ప, ఇది నిమ్మకాయ తొక్కు, ఇది మామిడికాయ తొక్కు. మేము మెడికల్స్ తొక్కులు తీసుకుపోతుంటే ఇంకా మస్తు పెడతారు మా వాళ్ళు. ఏదేమైనా పొద్దుగా లేచి వచ్చి ఇన్నే కూర్చుంటా అనే డైలాగ్ అయితే నువ్వు ఎట్లా అనుకుంటే అట్లా నీకు అర్థమవుతుంది. అది ఇగో, ఈ పీట మొన్ననే వచ్చింది మా ఇంట్లోకి, గొడవలే. మన పాకిస్తాన్ ఇండియా కొట్టుకుంటే ఎట్లా ఎట్లుంటుంది ఈ పీట గురించి. ఇక మా ఇంట్లోకి గెలిచి ఈ పీటనైతే అన్ని ప్రొఫెషనల్ ఉన్నాయి. ఒక లైట్ సెటప్, గీజర్ సెటప్, అన్ని వింత వింత ఐటమ్స్ అన్ని కనబడుతున్నాయి కావచ్చు మీకు. బయట గీజర్, ఇక్కడ చూసినట్లయితే ఇది వచ్చేసి లైట్, ఛార్జింగ్ లైట్. ఇక్కడ మీరు పైన చూడొచ్చు మా అమ్మమ్మ వాళ్ళ తాత అంటే విజయాల తాత, మా అమ్మమ్మ అంటే విజయాల బాబమ్మ, గుడాలమ్మ అంటాం మేము. మా తాతోళ్ళ అక్క. మా తాతోళ్ళ బావ ఇసిపెట్టి పోతే మా తాతనే తెచ్చుకొని పెంచుకున్నాం. పెళ్లి బాగా. ఇది కూడా వచ్చేసి పెళ్లి గిఫ్ట్. ఇది ఇంకా పచ్చ పచ్చ నవ్వుతా 2005లో పెళ్ళి అయింది. అప్పటి నుంచి ఇది ఎట్నే ఉన్నది. మా 10th బ్యాచ్ ఫోటోలు ఉంటాయి కదా లోపల. చెప్పదే ఫోటో తీస్తారా? ఇప్పుడు ఆడి పోయి మైక్ పట్టుకొని ఇక్కడ చెప్పమంటే అదాంట సతాయించి నాడేం చెప్పాడు. కోతియాడు చిన్నప్పుడు ఆడుకున్న కారు. ఆడ పాతింటి కాడ చెప్పారు కదా మన వాళ్ళు, చేపలు తిరిగేది ఒకటి ఉండే, పెళ్లి గిఫ్ట్ ఇచ్చారని చెప్పేసి అది ఇంకా వర్క్ అవుతుంది. 2005 ఇచ్చిన గిఫ్ట్. దానిలో గేమ్ టీవీ లాగా బాల్తో కొట్టుకునే పేపర్. ఇది దగ్గర దగ్గర 17-18 సంవత్సరాలు అన్నట్టు. ఇది అది పేపర్ ఎందుకు చూపిస్తున్నవాడు వాళ్ళ చేపలు మట్టిన ఎప్పుడో తీసినట్టున్నాడు. ఒకసారి ఖరాబ్ అయితే నేనే రిపేర్ చేసిన. అంతే మెకానిక్. కోతి వాళ్ళ ఇంట్లో కోతి. ఇది కూడా మా పంచంలో మా డాడీ మస్కట్ నుంచి తెచ్చి దీని లోపల చేయబెట్టచ్చు, మాట్లాడచ్చు దీంతో. మాట్లాడు. ఇప్పుడు వంటలే నోరు ఎడుతుంది, అన్నీ ఎత్తుంది. ఇగో మా మమ్మీ మా డాడీ. ఇగో ఈ ఫోటోలో ఒకసారి ముగ్గురు చేతు స్టిల్ ముగ్గురు ఒకటే ఫ్యామిలీ ఫోటో. విజయ్ అంటున్నాడు ఇక కొమ్మరివెల్లి కాడ బాటిల్. ఇప్పుడు ఇప్పుడు అట్లే ఉన్నాడు. ఇది వచ్చేసి చిన్న దేవుని రూమ్. కిచెన్కి ఫస్ట్ ఇట్లే ఉండే తోవా, దేవుని రూమ్కి పోతున్నామని క్లోజ్ చేసి ఇట్లా అట్లా చేసిన. ఇది వచ్చేసి ఫ్రిడ్జ్. మాలేమని ఉందా వస్తుందా? ఫ్రిడ్జ్లో ఏముండే నిమ్మకాయ అంత పెద్దగా ఉండవు. తెచ్చుకోరా ఇప్పుడు కుకింగ్ వీడియో పని చెప్తుంది. టమాటాలు అన్లిమిటెడ్ మనే. ఇక్కడ సైడ్ వచ్చేసి బెడ్రూమ్, ఇక్కడ సైడ్ వచ్చేసి చిన్న మన స్టోర్ రూమ్. అంతే, బియ్యము ఒకటి వాటి ఉంటాయి. కోతియాడు చిన్నప్పుడు వినకపోతే ఇలానే తాళం మీద విజ్గాడు ఒకవేళ ఈడు ఉండుంటే వాడు ఇలానే వండుకుంటుండే. వాని కోసం స్పెషల్ ఒక చిన్న రూమ్ అన్నట్టు. వాడు ఆడుంటుండే కాబట్టి మా ఇంటికాడ ఈ రూమ్ను స్టోర్ రూమ్ చేసేసి దాన్ని బియ్యం బస్తాలు వేసారు ఇక మా వాళ్ళు.
ఇక అవసరం రాని లేచేస్తారు మా వాళ్ళు. చిన్నప్పుడు లొల్లి ఎత్తి ఇలానే వేసి పొలం పెడతారు. ఇగో అడ్జస్టబుల్ మన తనాలి. కవేంద్ర గడ్డి నూకేటి యారా వెరైటీగా ఉన్నాయి కట్టెలు. అదే అన్ని గడ్డి గడ్డి భలే దొరికినాయి. మా మామ కలర్ పని చేస్తాడు కదా, మొత్తం దానికి సంబంధించిన అది ఏడా మొన్న ఇల్లుకే పెయింట్ వేసినప్పుడు ఏం పని చేస్తారా అన్ని ఆల్ మిక్స్ మాకు అయిపోయా కలర్ పని ఎప్పుడో తీసుకోతా అన్నట్టు. ఇది వచ్చేసి బెడ్రూమ్, ఇది చూపిస్తలేను. ఇగో ఇలా బాగా చిన్నప్పటి ఫోటోలు, నా చిన్నప్పటి ఫోటోలు ఇవి మా మామది అత్తమ్మది పెళ్ళి, దీన్ని ఏమంటారా ఆల్బమ్. సో దీంట్లో మేము అప్పుడు ఎంత చిన్న చిన్న ఉన్నామో చూపిస్తా. 2005 ఫోటో. ఇది నేను ఇడా, ఇగో ఇది అన్న. ఎంత చిన్నగా ఉన్నామో చూడరు. నిహాల్ కోహెల్ అట్లే ఉన్నారు. తీసుకొట్లే వాన్ లెక్కన ఉంది కదా నిహాల్ గాని లెక్క సేమ్. ఇగో ఫోటో పెళ్లిలో లేదు, ఇల్లు ఉంటుంది, పెళ్ళిలో ఉంటారు నాకు లేదు, గిల్లు ఉంటుంది అంటుండే. ఇంకా చిన్నప్పటికి ఎంత కోతిగాడు చిన్న ఫోటోలు పెట్టి. మా ఫ్యామిలీ ఫోటో ఉంటుంది ఒకటి. ఇది వచ్చేసి గాయస్ మా ఫ్యామిలీ ఫోటో. మా బాబుని చూస్తుంటారు కదా, అప్పుడు ఎట్టినాడు చూడరు, ఇప్పుడు ఎట్టినాడు చూడరు, మొత్తం మారిపోయారు. అదంతా సరిగా నువ్వు ఎట్లు జిప్పు పెట్టుకోలే, జిప్పు పెట్టుకోలే, అన్ని వాచ్ పెట్టుకున్నాడు. అప్పుడు నా ఫేవరెట్ అంగే అది. ఇలా మా ఊరే మరి వీళ్ళ మమ్మలే మీ ఊరే. యో బాట్ నువ్వేనా అమ్ములరా? నేను ఇది కూడా నువ్వే మా కావచ్చు. చెల్లె ఇక బాటు ఎడతాండు. ఇట్లా మస్తున్నారా వీడు. ఇక ఈ ఫోటో కదా మా ఇంటి, మా డాడీ మస్కర్ నుంచి తెచ్చిండు. మా ఇంటికాడ దానికి ఉంటుంది చూడు ఫోటో, వీటితో దిగింది అదొక ఫోటో ఉంటుంది. ఇంకా చిన్నప్పటి మస్తు ఫోటోలు ఉన్నాయి, నాయి ఉన్నాయి, వీని అందరి ఉన్నాయి. అవన్నీ నెక్స్ట్ ఏదైనా వీడియోలో ఒకవేళ కావాలంటే కామెంట్ చేయరు, స్పెషల్గా ఒక వీడియో తీసి చూపిస్తాం మా చిన్నప్పటి ఫోటోలు అని చెప్పేసి. ఇక్కడ సైడ్ ఒకడోరు, ఇక్కడ సైడ్ ఒకడోరు, ఇక్కడ నుంచి వెళ్ళి బయటకు వచ్చేయచ్చు. పైన కొని కూడా మెట్లు అవుతున్నాయి, పైన కొందారు. కమా సో పైనకి ఎక్కినట్లయితే గైస్ వ్యూ అయితే ఈ విధంగా ఉంది. మొత్తం చుట్టూ గ్రీనరీ మంచిగా ఉంది కదా. పెద్ద సించెట్లు ఉంటాయి, ఏడు దిక్కు మొత్తం కోతలు ఉంటాయి ఇక్కడ. వర్షం కానీ అవి నువ్వు వస్తే నారా మాడచ్చు. ఇగో మొన్న జింగన వాళ్ళ ఇంట్లో పైనకి ఎక్కినాక ఆమెనుగా మతిన్. ఇగో మా ఇంట్లో కూర్చున్నాయి చూడు. అర్థమైపోయింది ఎందుకో. ఎందుకు అర్థమైంది ఇక్కడ చూడు. ఇంకా పొడుగుంది మధ్య. అంటే మతి తెలియాలనుకుంటారా మీరు కూడా? ఫస్ట్ టైం వచ్చి అనుకుంటారు. మొన్న ఆమెనుగా ఏదో అట్లా ఆగం చేసిన మీరు బాటగాలేరు నిజంగా. ఎప్పుడైనా రాత్రి వస్తే తాళం వేస్తే దీన్ని మీకెళ్ళి దిగుతారన్నట్టు. దేవుడు కాదు ఇన్ని అనుకున్నాడు. కానీ మీద మాత్రం మంచిగా ఉంది నీట్గా. ఒకవేళ చుట్టాలు బాగా వస్తే వండుకోవాలని దీని మీద వండుకోవచ్చు. జాంగాలు ఇచ్చి పెట్టరయ్యా, మంచిగా ఉందిరా. వచ్చేసి గాయస్ విజ్ఞాన్ సైకిల్ బయటకు రానికి ఇదే యూజ్ చేస్తున్నవాడు. మా చెల్లె నడుచుగా అప్పుడప్పుడు ఆ ఇల్లు కాంచరి ఆడ గోడ కనిపిస్తుంది, ఆ గోడ దాకా మనదే. ఇవన్నీ మొత్తం పూల చెట్లు, ఇక పూల చెట్లు మతిన్ మనదేనాడ, కావాలంటే సగం వేసే. ఇక ఇంత చిన్నగా నామైతురా. ఇది మొత్తం లోతుండే, ఎంత అంటే ఈ కట్టే డబ్బులు అంత లోతుండే, మొత్తం ఊడిపించినాం. ఇక్కడ ఏముంటాయంటే బర్రెలు అవుతుండే అప్పుడు. బర్రె ఎదురు అమ్మన్నాడు. ఏది అది బైకాడ, బైక్ కట్టేస్తారు ఇప్పుడు. బైకానే ఉంటుంది, ఇంటికాడ ఉండదు. ఇంత ముందుకి కొట్టుకొద్దురు, అది కింద కట్టేది ఉంటారు. ఈ ఇల్లు మంచిగా వేయించినప్పుడే మొత్తం ఊడిపించినాం మట్టి. అట్లా చిన్న అయిపోయింది అది. ఇవి వచ్చేసి మన ఏమన్నా పండుగలు అయితే ఉండనీకి అదొకటి ఇదొకటి. ఏదేమైనా విజ్గాడు గార్డెన్ మాత్రం కరెక్ట్ స్టడీ చేసిండు. వీడియో చేసినా వీడియోలు చేసిరో కానీ మంచిగా ఉంది. నేను చేయలేదు. మామిడి చెట్టు, దానిమ్మ చెట్టు, ఉసిరి చెట్టు, ఇలా లేని చెట్లు అన్ని చెట్లు, సుభాష్ చెట్టు, యోగ్యో ఈ చెట్టు కూడా ఉన్నది, జింగిడి చెట్టు. కొద్దిగా లేవగానే నల్లొస్తుంది కదా, నల్ల రాగానే మరి ఆడ వచ్చి మొత్తం అన్నిటి కొడతాడు ఇక. సో మొత్తానికి గైస్ ఇది విజ్ఞానాల హోమ్ టూర్ అని చెప్పేసి సంపేర్రు. ఈసారి లైక్లు ఎక్కువ ఇస్తున్నా. ఒకవేళ ఈ వీడియో పైన కనుక మీరు 20K లైక్స్ కంప్లీట్ చేసారు అనుకోండి, కూరగాయల హోమ్ టూర్ అయితే వస్తుంది. 20K ఫటాఫట్ కంప్లీట్ చేసారు అయితే అంటావు మతిన్. 20 అయితే ఈజీ అయితే ఓకే 20K లైక్స్ చూద్దాం. కూరలు రెండింట్లు ఉన్నాయాడు అసలే. రెండిల్లా ఒకటి ఆల్రెడీ కొత్తిలు పాతిలా
ఏం ప్లేన్ చేసినావు? అయిపోయింది. అంటే ఏమన్నట్టు అలా మారదియా. సో వీళ్ళ హోమ్ టూర్ అయితే వస్తుంది. 20K lakhs కంప్లీట్ చేసేయండి. 1 million తర్వాత మా హోమ్ టూర్ వస్తుంది. కంప్లీట్ చేసేయండి జల్దీ హోమ్ టూర్ కావాలండి. సో ఇది ఈరోజు వీడియో. నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.